ఢిల్లీ నగరం ఒక మధ్యతరగతి ప్రాంతం. ఉదయం 7-7:30 ప్రాంతం. ఒక చిన్న ఇంట్లో ఒక 94 సంవత్సరాల వృద్ధుణ్ణి ఆ ఇంటి ఓనరు బయటికి గెంటేస్తున్నాడు. 94 సంవత్సరాలు ఇంటి ఓనర్ బయటికి గెంటేస్తున్నాడు. అయ్యా, నన్ను కొంచెం టైం ఇవ్వండి, నా పెన్షన్ రాగానే మీ ఇంటి అద్దిస్తాను అంటున్నాడు. ఆ ఇంటి పక్కన వాళ్ళు కూడా వచ్చి జాలి చూపిస్తున్నారు. వద్దొద్దు, ఆయన ఎలా తప్పు, ఇది పెద్ద మనిషి 94 సంవత్సరాలు. ఇంటి ఓనర్ ససేమిరా అంటున్నాడు. ఈయన పెద్ద పెద్ద సామాన్లు ఏం లేవు. ఓ బకెట్టు, ఒక చిన్న జాకెట్టు, ఒక శాలువా, ఇలాంటివి 4-5 ఐటమ్స్ కంటే ఎక్కువ ఏం లేవు ఆ పెద్ద ఆయన దగ్గర. 94 సంవత్సరాలు వృద్ధుడు, కానీ తేజస్తో ఉన్నాడు. సో అందరు కలిపి కన్విన్స్ చేశారు ఓనర్ని. అలా గంటద్దు బాబు అంటే ఒప్పుకుని ఇంట్లో రానిచ్చాడు. కానీ 2 నెలల్లో నా అద్దె బకాయిలు చెల్లించాలని ఒక కండిషన్ పెట్టాడు. ఈ విషయాన్నంతా అటుగా వెళ్తున్న ఒక జర్నలిస్ట్ చూశాడు. ఈ గెంటేయడం 94 ఏళ్ల మనిషి మీద ఇంత కర్కసత్వం, ఇంత ఇంత నిర్దాక్షిణ్యంగా ఉన్నారు ఆ మనుషులని ఇదంతా పిక్చరైజ్ చేసి ఆ పెద్ద ఆయన ఫోటోలు తీసుకుని, ఆ ఓనర్ ఫోటోలు తీసుకుని, ఈ మొత్తం ఎపిసోడ్ని వీడియో తీసుకుని ఆయన వాళ్ళ పేపర్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఎడిటర్ని కలిసి ఈ ఫోటోలు వీడియోలు ఆయనకి ఇచ్చాడు. ఇది మన దాంట్లో పబ్లిష్ చేయండి సార్. ఆ మనుషులు ఎంత దారుణంగా తయారంటే అప్పుడు ఎడిటరు ఆ ఫోటోలు చూసి ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. దిగ్భ్రాంతి, కళ్ళు పెద్ద చేసి, నీకు ఈయనెవరో తెలీదా అన్నాడు ఈ జర్నలిస్ట్ని. నాకు తెలియదు సార్, కొత్తగా వచ్చాను. ఈయన 2 సార్లు ఆపద్ధర్మ ప్రధానమంత్రి భారతదేశానికి. ఈయన 2 సార్లు ఆపద్ధర్మ ప్రధానమంత్రి భారతదేశానికి. 1962 నుంచి 78 దాకా 4 సార్లు లోక్సభకి ఎన్నిక కాబడిన పార్లమెంటేరియన్. భారతదేశానికి లేబర్ మినిస్టర్గా పనిచేశారు, భారతదేశానికి హోమ్ మినిస్టర్గా పనిచేశారు, భారతదేశానికి కల్చర్ మినిస్టర్గా పనిచేశారు, భారతదేశానికి పవర్ మినిస్టర్గా పనిచేశారు. ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఐఎన్టీయూసీకి రూపకర్త అయిన, బ్రిటిష్ కాలంలోనే, బ్రిటిష్ ప్రభుత్వంలోనే బొంబాయి ప్రావిన్స్కి అసెంబ్లీకి స్పీకర్గా పనిచేసిన ఒక గొప్ప వ్యక్తి. ఈయన తెలీదా నీకు? ఈయన నమ్మలేదు. ఊరుకోండి సార్, మీరు 94 సంవత్సరాలు వచ్చాయి, భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన చిన్న అద్దెంట్లో ఉండడం ఏంటి, అద్దెకెట్లా గెంటేయడం ఏంటి? ఆయన ఫక్తు కాంగ్రెస్వాది, విలువలకు నిలబడే మనిషి. పెన్షన్ తీసుకోలేదు, పార్లమెంటరీ దానికి వచ్చి డబ్బులు తీసుకోలేదు. ఆయనకు వచ్చేదో 90,000 ఏదో 20 వస్తే అదంతా కూడా రాజస్థాన్లో ఒక కుగ్రామంలో బాలికలకు ఉపయోగించమని ఒక ఆదేశం ఇచ్చాడు గవర్నమెంట్కి. అటువంటి మనిషి ఆయన. ఎవరు సార్ ఆయన? ఎవరు? గుల్జారీలాల్ నందా. ఆయన పేరు గుల్జారీలాల్ నందా అమ్మ. భారతదేశానికి 2 సార్లు ఆపద్ధర్మ ప్రధానమంత్రి, 4-5 టర్ములు పార్లమెంటేరియను. ఆయన పవర్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, లేబర్ మినిస్టరు అన్నీ ఆయనే. 1898లో పుట్టారు, 1998లో మరణించారు. 100 సంవత్సరాలు బతికిన ఒక గొప్ప భారతీయుడు ఆయన. ఈ విషయం వెంటనే పేపర్లో పడి దేశం అంతా అల్లకల్లోనే అయిపోయింది. అప్పుడు ప్రధానమంత్రి పివి నరసింహారావు మొత్తం అందరు మినిస్టర్లు అందరూ పొద్దున్నే ప్రోటోకాల్తో వాహనాలతో వీరింటికి వచ్చేశారు, ఈ అద్దెంటికి. ఆ ఓనర్ భయపడిపోయి కాళ్ళ మీద పడిపోయి క్షమాపణలు వేడి, అది నీ తప్పేం లేదా, నీ డబ్బు నీకు ఇవ్వాలి కదా, నీ తప్పే ఉంది అని అడిగిన. నాకేం వద్దు, నేను ఎక్కడికి రానని వాళ్ళందరినీ సున్నితంగా తిరస్కరించి తర్వాత గుజరాత్లో ఉన్న తన కూతురు ఇంటికి వెళ్ళిపోయారు. ఆయన తన కూతురు దగ్గర ఉంటూ 93 నుంచి 92 నుంచి 98లో మరణించారు. గుల్జారీలాల్ నందా ఉత్తమ పార్లమెంటేరియను, ఉత్తమ విలువలోకి నిలబడిన ఒక అద్భుతమైన రాజకీయ నాయకుడు. 1997లో ఆయనకి భారతరత్న కూడా ఇచ్చారు. ఇటువంటి వారి గురించి ఈ దేశం తెలుసుకోవాలి, ఈ జాతి తెలుసుకోవాలి, ముఖ్యంగా యువత తెలుసుకోవాలి. థ్యాంక్ యూ అమ్మా. అసలు మీరు చెప్తుంటేనే అంటే ఇలాంటి నిజ జీవితపు హీరోలు సార్, నిజ జీవితపు హీరోలు. సింపుల్. చివరాఖరి వరకు కూడా ఆయనకంటూ ఒక ఇల్లు లేదు, అద్దె ఇంట్లో ఉండి ఉన్న తర్వాత కూతురింటికి మారారు. భారతరత్నతో ఆయన మరణించారు. అదమ్మా గొప్ప వ్యక్తి గురించి గుల్జారీలాల్ నందా గారు. 100 సంవత్సరాలు బతికిన ఉత్తమ పార్లమెంటేరియన్. ధన్యవాదాలు.